హాయ్ అండి. ప్రతి 2, 3 నెలలకు ఒకసారి అయితే మా పిల్లల బట్టలైతే ఎవరికొకరికి బయట పేదవాళ్ళకైతే ఇవ్వడానికి వెళ్తూ ఉంటాము. సో, చూస్తున్నారు కదా! ఈ బట్టలన్నీ కూడా మా చిట్టి తల్లివి, మా వారివి, మా అక్కుగాడివనమాట. సో, ఇవైతే ఎలాంటివి చినిగిపోయినటివైతే కాదండి. చినిగిపోయినట్టయితే నేనేదో ఇంట్లోకి వాడుకుంటానే తప్ప బయట ఎవరికైతే ఇవ్వను. సో, ఈసారి అయితే బ్యాంగిల్స్, బ్యాగు, క్యాప్ కూడా ఇచ్చేస్తున్నాము. మా బుడ్డోడికి క్యాప్ చిన్నగా అయిపోయింది. మా చిట్టి తల్లికి బుక్స్ ఎక్కువైపోయినాయనమాట. సో, ఆల్రెడీ మా ఓడికి ఉన్నందుకు ఎందుకు పారేయడం కన్నా ఎవరికన్నా ఇస్తే మంచిది కదా అనేసి ఇంకా మేమైతే బట్టలు ఇవ్వడానికైతే బయటకైతే వచ్చేసామన్నమాట. ఎప్పుడు ప్రతిసారి ఒకే చోట నేను ఇస్తుంటామండి, రైల్వే స్టేషన్ దగ్గరనే. సో మేము ఇచ్చేది చూసి కొంతమంది నార్త్ ఇండియన్ ఎక్కడ ఇస్తామని కనుక్కొని మళ్ళీ 2, 3 వెళ్ళి అలా ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం చేసే పని ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉండాలి తప్ప ఇంకో రకంగా ఉండకూడదు. సో అందుకనేసి ఇంకా నేనైతే బట్టలు వెళ్ళి వెతుక్కుంటూ వెళ్ళాము. ఇక్కడైతే పిల్లలైతే కనిపించారనమాట. సరే అనేసి వాళ్ళకి ఇచ్చాను. సో మళ్ళీ నేను రిటర్న్ వస్తున్నప్పుడు అక్క 10 రూపాయలన్నా ఇవ్వండి అని అంటే సరే అని వెళ్తూ ఒక 10 రూపీస్ అయితే అలాగే ఇచ్చానమాట. సో ఇంకా మేము అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాం. చూస్తున్నారా, ఇది జోధ్పూర్ రైల్వే స్టేషన్ అనమాట. చాలా బాగుంటుంది పెద్దగా. సో అక్కడ నుంచి ఇంకొక బ్యాగ్ ఉంది కదా, అదైతే తీసుకెళ్ళాను. నేను ఎవరికైనా ఇలా ఇవ్వాలంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏకంగా మీదికి వచ్చేస్తారనమాట. చూడండి, నేను ఒక పాప ఉందని ఇవ్వడానికి వెళ్తుంటే అలాగ 3, 4 మగవాళ్ళు అయితే వచ్చేసారు. సరే పైసలు అడితే కొంతమందికి అయితే చిల్లర పైసలు అయితే ఇచ్చి ఇంటికైతే